గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఇక్కడ నుంచి వచ్చాను చాలా కింద నుంచి. సో నాకు చాలా హార్డ్ వర్క్స్ కదా, నాకు అది కష్టం నాకు తెలుసు. నాకు తెలుసు. ఎవరు లేరు బ్రో. ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నిజం చెప్తున్నా. నా అమ్మ మీద పట్టు. టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ఇన్సైడ్ బ్రో. నోబడీ ఇస్ దేర్ టు సపోర్ట్ మీ. అందుకే నేను ఈ మీడియా ఛానల్లో తిరుగుతున్నా. సో ఒకసారి నేను మా ఆడియన్స్‌కి కొంచెం క్లారిటీ ఇస్తాను. అసల ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ఇంకా క్లియర్‌గా అర్థం కాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ నేను ఈయన మీద డిఫేమేషన్ కేస్ ఏశారు ఆపోజిట్ పర్సన్. అయినా ఈయన స్టిల్ మీడియా ఛానల్స్ వైపు వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు బ్రో ఇలా రావడం? డిఫేమేషన్ కేస్ ఉంది కదా అంటే, స్టిల్ ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చారనమాట. ఎందుకు రీజన్ అని అడిగితే ఆయన అన్నారు, నాకు జరిగిన ఇలాంటి నష్టం, ఇలాంటి హార్డ్ అండ్ మనీ, నా లైఫ్ నేను పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా పోయినాయి, ఒక వ్యక్తి కొట్టేశాడు. ఇలాగా ఎవరికి జరగకూడదు అనేది ఆయన మొదటి ఉద్దేశం అన్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎవరికి అప్పనంగా ఇవ్వదలుచుకోలేదు, నా డబ్బు నాకు కావాలి. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన చెప్పారనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయనకి షార్ట్ గా చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. సో మీకు ఎంగేజ్మెంట్ అయింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫోర్స్ చేశారు, ఎంగేజ్మెంట్ అయింది. మీరు ఇంకా విల్లింగ్ గా లేరు, అంటే కొంచెం సెటిల్ చేసుకుందాం పెళ్ళి అని అనుకున్నారు. బట్ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు అక్కడ. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో ఆ అమ్మాయి, మీ కాబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు. ఒక 30 lakhs ఉంటే అరేంజ్ చేయి, నేను నీకు 50 lakhs ఇస్తాను, 40 lakhs ఇస్తాను, 30 lakhs ఒకవేళ ఇస్తే 50 lakhs ఇస్తాను, కానీ 23 lakhs నేను ఇచ్చాను కదా, దానికి 40 ఇస్తాను, దానికి 40 lakhs ఇస్తాను. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేసుకుని అవన్నీ చేయడానికి డబ్బులు కావాలి అని అన్నారు. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. సో తర్వాత ఏంటంటే 15 days 45 days, 15 days కాస్త 45 days, ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఒక 9-10 months అయిందా ఈజీగా. నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో, మొత్తం ఉన్నాయి. I just want to show to my audience the complaint what he wrote. And false complaint. 50 lakhs ni అడుగుతున్నాను. మరి ఇంకా ఒకటి ఏంటంటే దట్ ఐఎమ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో, మిస్యూజింగ్ ఇట్. హౌ ఐ మిస్యూజ్? మీరు ఫోటో, ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేశారా పర్సనల్ గా? ఆమె ఫోటో బికాస్ సి బ్రో, నేను పబ్లిక్ లో ఉన్నా, నేను సెలబ్రిటీ. ఒకవేళ హీ పోస్ట్ దట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో, సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా, దే విల్ మేక్ దే విల్ డౌట్ ఆన్ మీ. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో అందుకే నేను ఆర్టీవీలోకి వెళ్ళాను, అది న్యూస్ ఛానల్ కి వెళ్ళాను. అది కూడా నా ఎంగేజ్మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హీ పోస్టెడ్ ద ఎంగేజ్మెంట్ వీడియో, దాట్ ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్మెంట్ ఫోటో అది కూడా అది బ్లాక్ మార్క్ ఇచ్చాను. లైవ్ లో టెలికాస్ట్ చేశారు న్యూస్ ఛానల్ లో, ఆమె మొహం మీద బ్లాక్ మార్క్ చేశారు. ఓకే, కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్. ఆ అమ్మాయి ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేశారా కరెక్ట్ గా? ఇక్కడ ఉంటదా అమ్మాయి ఇలాగా సంథింగ్, అమ్మాయి పేరు? ఐ డిడ్ంట్ డు దట్. పేరు సంబంధం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. నేను ఆ మనిషి కాదు. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. హీ ఓన్లీ ద పర్సన్, హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతో, వాట్ ఐ విల్ డూ దట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? నువ్వు నా డబ్బు ఇచ్చే, వై ఐల్ గో టు ద మీడియా ఛానల్? క్లియర్ కట్ కదా, యు ఆర్ యూజింగ్ మై ఫోటో, యు ఆర్ యూజింగ్ మై నంబర్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ దట్? వై షుడ్ ఐ నాట్ డూ దట్? వై? Because nobody is helping me. Nobody is telling that I'll help you ani. You're not giving my money. Then ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికి వస్తే మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు. అవును, అది మీకు తెలిసింది, అర్థమైంది బ్రో. క్లియర్ కట్ గా అర్థమైంది బ్రో. ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి, nobody will give. But if they are very close, maybe they can give. He is not giving my money only. If I ask somebody money, he won't give. He is not giving my money only. So
ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ అడగాలి ఈ Hmm. లైఫ్‌లో, యూ నో హౌ ద ఎక్స్‌పెన్సెస్ ఆర్. Hmm. You know how our industry are. Sometimes we have work, Hmm. sometimes we won't. మనకి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ ఉండాలి. Hmm. ఒకవేళ యూ కాంట్ డూ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, Hmm. మనం చూసుకోవాలి. ఏం ప్రాజెక్ట్ Hmm. చేస్తే బాగుంటుంది అని అలాగా. Hmm. సో హీ టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ హనీ ట్రాప్ కదా. ఓకే. Clear సో గా. యా. సో గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంతవరకు వెళ్ళారంట. బట్ అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఉండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఫస్ట్ టైం అవును, ఇన్‌స్టాగ్రామ్ అవును, పోస్ట్ అప్పుడు అవును. చేశారు. కరెక్ట్, హ్మ్. కరెక్ట్. యాహ్! అంటే మీ గురించి నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది నాకున్న బ్రెయిన్‌తో ఏంటంటే ఈవెన్ 'బిగ్ బాస్‌లో' కూడా అబ్జర్వ్ చేశాను. హ్మ్. మీరు అంటే ఒక సెంటెన్స్‌ని, ఒక స్టోరీ నేరేటర్ కాదు. గొప్పగా స్టోరీ నేరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా! లైక్ కరెక్ట్. అవునవును. దానిలో ఆ! ఎప్పుడైతే ఈ ఓటింగ్స్ దానికి ఉంటది ఎగ్జాక్ట్. కదా! దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టిక్యులేట్ చేయరు. హ్మ్. కరెక్ట్. సెంటెన్స్‌ని ఆ! కరెక్ట్‌గా ఆర్టిక్యులేట్ చేయరు. ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. సో యూ ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ టు ఎగ్జాక్ట్‌లీ. ఆర్టిక్యులేట్ గాని, ఎగ్జాక్ట్‌లీ. లేదంటే మంచిగా డిఫేమ్ ఐ మీన్ అవును. ఒక లాయర్‌లా కరెక్ట్. మాట్లాడలేరు. అవును. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను. జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్‌గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు. మీ ఎమోషన్ కనిపిస్తుంది. కరెక్ట్. హ్మ్. సో సో నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే హ్మ్. ఉద్దేశం ఉంది. సో అందుకే మీరు నేను అందుకే థాంక్ యూ మీ సో గురించి మచ్ బ్రో. మాట్లాడాలని వాట్ ఎవర్ అనిపించింది. ఐ హావ్, నా హ్మ్. దగ్గర ఏమి లైక్ వాట్ ఎవర్ ఐ హావ్ ప్రూఫ్స్ అని నేను హ్మ్. మీకు ఇచ్చారు. అది హ్మ్. ఆర్‌టీవీలో కూడా నేను ఇచ్చాను. హ్మ్. ఆ లైవ్ టీవీలో కూడా హి కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వెషన్స్. హ్మ్. ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్‌టీవీ యాంకర్ చెప్పారు, అడిగారు. సో మీరు బేసిక్ క్వెషన్ మీరెప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, లాయర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు అడిగే బేసిక్ క్వెషన్ ఏముంటదంటే 23,00,000 అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అవును. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటన్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు. బ్రో హ్మ్. అది నా జెన్యూన్ ట్రస్ట్. హ్మ్. అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఎమోషనల్ ఫూల్. నేను ఆహ్, యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా హ్మ్. ఆ అమ్మాయి. అమ్మాయితోని. హ్మ్. సో, ఆ ట్రస్ట్‌తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ హ్మ్. ఆ ట్రస్ట్‌తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ అవును, నార్మల్లీ వాళ్ళు. అవును. ఓకే. అది నా తప్పువా? హ్మ్. హ్మ్. ఓకే. అది నా తప్పువా? ఓకే. ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. హ్మ్. నేను హి సెడ్ టు మీ థట్ యూ హ్మ్. గివ్ ఇట్ టు మీ. మీరు నాకు డబ్బు ఇచ్చేయి. హ్మ్. నేను అగ్రీమెంట్ చేస్తా. మొత్తం నేను హ్మ్. పంపించాను. హ్మ్. హి డిడ్ంట్ మేక్ ద అగ్రీమెంట్. He didn't make an agreement. He didn't give me checks. He didn't give me promissory note. మనీ So, ఇచ్చేసి అవును. అతను తిరిగి ఇవ్వట్లేదని అవును. సరే So, అగ్రీమెంట్ చేయమని. అవును. హ్మ్. I given that day only. హ్మ్. He హ్మ్. said to me, I'll give. హ్మ్. హ్మ్. కానీ I have one question. హ్మ్. అది అడగాలి మీతోనే. హ్మ్. హ్మ్. నేను చీటరా? వాళ్ళు చీటరా? హ్మ్. ఒకవేళ ఇఫ్ నాకు మైండ్‌లో ఉంటే దట్ I want to cheat that girl. I హ్మ్. want to cheat that person. I won't invest only. I won't invest my money only. హ్మ్. Why invest? I won't invest. హ్మ్. కానీ ఆ ట్రస్ట్‌తోనే ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్. హ్మ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.